ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చుట. యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చుట. మొదటి వచనం చదువుదాం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకును. ఇక మీదట సున్నతి పొందనివాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకును. ఇశ్రాయేలీలు చెరలో బబులోను దేశంలో ఉన్నారు. వారి యొక్క బానిసత్వం కాలం పూర్తయిపోయింది. కాబట్టి సియోను, లెమ్ము లెమ్ము అని రెండవసారి చెప్తూ ఉన్నారు. తిరిగి యెరూషలేము దేవుని సన్నిధి గల పరిశుద్ధ పట్టణంగా మారబోతుంది. అందుకే సుందర వస్త్రములు ధరించుకును. దుఃఖము తొలగిపోయింది కాబట్టి అలంకరణ వస్త్రాలను, ముఖ్యంగా రాజులు అధికార వస్త్రాలను, యాజకులు పరిశుద్ధ వస్త్రాలను ధరించుకుంటారన్నమాట. బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు రెండవ వచనం చూస్తే, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొను. నీ మెడకట్లు విప్పివేసుకొను. వారు చెరలోనికి వెళ్ళినప్పుడు ధూళిలో కూర్చున్నారు. గోనె పట్ట కట్టుకున్నవారుగా, ధరింపజేసుకున్నవారుగా మనం చూస్తాం. ఇక్కడ నీ మెడకట్లు విప్పివేసుకునుము అంటున్నాడు. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనా అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ఈ దర్శనంలో యెషయా ప్రవక్త బబులోను బానిసత్వం నుండే కాకుండా ఇంకా భవిష్యత్తులోకి తొంగి చూస్తూ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మెస్సయ్యను దావీదు సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న యెరూషలేము నుండి రాజ్యము చేయుచున్నటువంటి రాజుగా మెస్సయ్యను ఆయన చూడబోతున్నాడు. చూశాడు. ఎవరు? యెషయా. తన దర్శనం బబులోను బానిసత్వం నుంచే కాకుండా 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలీలందరూ కలిసి ఒక రాజ్యంగా స్థిరపడి ఆ రాజ్యంలో సింహాసనాసీనుడైనటువంటి మెస్సయ్యను యెషయా గారు చూచి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ధూళి దులుపుకో, లేచి కూర్చో, నీ మెడకట్లు విప్పివేసుకునుము అంట. ఇప్పుడు బబులోను కాడి క్రింద వాళ్ళు ఉన్నారు. లేచి కూర్చుండి మెడకట్లు విప్పివేసుకోవాలి. కాబట్టి దేవుడు వారికి బబులోను కాడి క్రింద ఉన్న వారిని
లేచి కూర్చుండబెట్టి వారిని వెలుపలకి తీసుకురాబోతున్నాడు. ఇక 3వ వచనం మనం చూస్తే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రోకలియ్యకయే మీరు విమోచింపబడతారు. మీరు ఊరకయే అమ్మబడితిరి కదా అంటున్నాడు. బానిసల్ని అమ్మినప్పుడు వెల కట్టి అమ్ముతారు, కొనుక్కునే వాళ్ళు కూడా వెల చెల్లించి కొనుక్కుంటారు. బానిసలకు వెల కట్టి అమ్మబడినట్లు వాళ్ళు అమ్మబడలేదు. ఇతర దేశాలకు దేవుడు వారిని అమ్మలేదు, కానీ వారి పాపాలే వారిని అమ్మివేశాయి. వారి పాపాన్ని బట్టి వాళ్ళు అమ్మబడ్డారు. ఈనాడు కూడా పాపమును బట్టి మనుష్యుడు అమ్మబడ్డాడు. మరి వారు ఊరకై అమ్మబడ్డారు, వెల కట్టకుండానే. అలాగే వారి విమోచన కూడా రోకలివ్వకుండానే కేవలము దేవుని కృప వల్లే జరిగింది. నిజమే, మనం కూడా పాపమును బట్టి అమ్మబడ్డాం. రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చూస్తే ఏలియా, ఆహాబు వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడ్డానా అని అంటాడు. అంటే నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్నాడు ఆహాబు. యెజెబెలు నాబోతుని అన్యాయంగా చంపించింది. నాబోతు ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటున్నప్పుడు, అంటే సొంతం చేసుకుంటున్నప్పుడు ఏలియా అతన్ని దర్శించాడు. అప్పుడు ఏలియా చెప్తాడు, నీవు స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతుని చంపావు కదా, అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటున్నావు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయావు, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తాన్ని నిజముగా నాగుతాయి అని చెప్పాడు. అప్పుడు ఏలియాని చూసి ఆహాబు అంటాడు, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడ్డానా అన్నాడు. అప్పుడు ఏలియా గారు ఏమన్నారు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కావు. యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఇశ్రాయేలీలు రాజ్యంగా ఏర్పడిన తర్వాత వారు మొదటి రాజు అయినటువంటి యెరోబాము కాలంలో యెరోబాము చేసినటువంటి ఒక దుష్ట కార్యం ఉంది. ఏంటంటే 2 బంగారు దూడలను చేయించి, ఒకటి దానులోను, రెండవది బేర్షెబాలోను ఇక్కడ పెడతాడు. 2 బంగారు దూడలు అన్నమాట. బేతేల్లో, ఒకటేమో దానులో పెడతాడు, రెండవది బేతేల్లో పెడతాడు. ప్రజలందరికీ ఏం చెప్తాడంటే, మీరు యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు, ఇదిగో ఈ బలిపీఠం దగ్గర మీరు రావచ్చు, పద్దాక
సంవత్సరానికి 3 సార్లు మీరు యెరూషలేముకి వెళ్ళని అవసరం లేదు. వాడి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ మనస్సు మళ్ళీ యోధా రాజుల వైపు తిరిగిపోద్దేమో, నా రాజ్యం కూలిపోద్దేమో, వీళ్ళందరూ నా మీద ఎదురు తిరుగుతారేమో అని భయపడ్డాడు వీడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు యథార్థంగా నడిస్తే దావీదు సింహాసనాన్ని ఎలాగైతే తన కుమారులకు స్థిరపరిచానో అలాగే నీ సింహాసనాన్ని కూడా స్థిరపరుస్తానని దేవుడు చెప్పాడు. కానీ వీడు దేవుడి మాట నమ్మలేదు. విశ్వాసం ఉంచక ఇదిగో ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అలా ప్రజలందరినీ విగ్రహారాధికులను చేశాడు. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు వాటిని అనుసరిస్తూ, వాటిని వెంబడిస్తూ, వాటిని పూజిస్తూ దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. అమ్ముకున్నారన్నమాట. పాపానికి తమను తాము అమ్ముకున్నారు. ఇక్కడ ప్రభు అంటారు, మీరు ఊరకనే అమ్మబడ్డారు, రోకలయ్యకయే మీరు విమోచించబడతారు అంటారు. ఈనాడు మానవుడు కూడా పాపమునకు అమ్మబడినవాడు. పాపమునకు అమ్మబడినవాడు. అందుకే పాపకార్యాలే చేస్తాడు మానవుడు. మానవుడు పాపి, పాపమునకు అమ్మబడ్డాడు. అయితే క్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రయదానము చెల్లించి మనల్ని విడిపించారు. వాళ్ళు రోకలీయకయే అమ్మబడ్డారు. రోకలీయకయే దేవుని కృప వల్ల వాళ్ళు విమోచించబడ్డారు. ఇక్కడ మనం కూడా అంతే. ఈనాడు మనం కూడా పాపమునకు అమ్మబడ్డాం. ఆదామును బట్టి మనం అందరం కూడా పాపులం. పాపులం కాబట్టే పాపమే చేస్తాం. పాపమే చేయడం మనకు తెలుసు. ఈ పాపులు తమంతట తాము రక్షించుకోవాలి. ఈనాడు మనం కూడా పాపానికి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. పాపానికి వచ్చే శిక్ష నుంచి నేను విడుదల పొందడానికి మనం వెల చెల్లించక్కర్లా. మనం ఏం చేయని అవసరం లేదు. ఏం చేసినా మనం దేవునికి అంగీకారం కాదు. ఏం చేసినా మనం విడుదల పొందలేం. కానీ దేవుని కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి పాపాలను పరిహరించి మనల్ని నీతిమంతులుగా తీర్చినందువల్ల ఆ వెల మనం చెల్లించక్కర్లేకుండానే ఆయన తానే మన కొరకు వెలగా తన్ను తాను అప్పగించుకుని మనలను విడిపించారు. అందుకే పేతురు గారు అంటాడు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్రయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు. కాబట్టి మన విమోచన మనం చేసిన క్రియల వల్ల కలగలేదు. మన రక్షణ పాపము నుండి, పాప శిక్ష నుండి, పాపపు అదుపు నుండి మనకు రక్షణ, విడుదల, విమోచన మన క్రియల వల్ల కాదు, కానీ దేవుని ఉచితమైన కృప వల్లనే అది సాధ్యమైంది. మరి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే, మన భాగంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. నా జనులు ఊరకయే కొనుపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. కావున ఇచ్చట నేనేమి చేయవలను? ఇదే యెహోవా వాక్కు.
నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. ఇక్కడ ఈ భాగంలో ఇంతకుముందు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి బానిసలవ్వడం ప్రస్తావిస్తున్నాడు. అష్షూరుకు బబులోను దేశానికి కూడా వారు బానిసలయ్యారు. తాత్కాల నివాసము చేయడానికి పూర్వకాలమందు జనులు ఐగుప్తుకు వెళ్ళారు. వారికి దేవుడు ఐగుప్తును ఇవ్వకపోయినా అక్కడ నుండే సారవంతమైన ప్రాంతం చూసి ఫరో ఆధ్వర్యంలో వారు అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పర్యవసానంగా వారు ఐగుప్తుకు బానిసలైపోయారు. కానీ అష్షూరీయులు బబులోనీయుల బానిసత్వానికి వేరే కారణాలు ఉన్నాయి. 4వ వచనంలో మనం చదివాం కదా, 4వ వచనంలో అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను అని చెబుతాం. ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాల వారు అష్షూరీయుల చేత ఓడింపబడి వారు కప్పం చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు ఇంకొక రాజ్యం బబులోనుల చేత నా జనులు ఊరకయే కొనిపోబడుచున్నారు. అందుకే 5వ వచనంలో అంటారు ఆయన, నా జనులు ఊరకనే కొనిపోబడుతున్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు, ఇదే యెహోవా వాక్కు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు, దినమెల్లా ఆయన నామము దూషించబడుతూ ఉంది. దినమెల్లా ఆయన నామము దూషించబడుతూ ఉంది. యుద్ధంలో గెలిచిన రాజు ఓడింపబడిన వారి రాజు యొక్క దేవుడు బలహీనుడు గనుక వారు ఓడిపోయారు అని ప్రగల్భాలు పలికేవారు. అందుకే హిజ్కియా కాలంలో రబ్షాకే అలాగే పలికాడు. ఆ దేవతలు ఏమయ్యారు, ఈ దేవతలు ఏమయ్యారు, మీ దేవుడు కూడా అంతే, మీ దేవుడు కూడా మా చేతిలో నుంచి విడిపించలేడు అని ప్రగల్భాలు పలికాడు. ఆ విధంగా యెహోవా నామము దూషించబడింది. కనుక ప్రభు అంటున్నారు, నేనేం చేయాలి? 6వ వచనం, కావున ఇచ్చట నేనేమి చేయవలనని యెహోవా ప్రశ్నిస్తున్నారు. ఇశ్రాయేలీలు తమ దేవుణ్ణి తృణీకరించినందున దేవుడు వారిని బంధకాల్లోకి పంపాడు. బంధించిన వారేమో వారి దేవుడు బలహీనుడు గనుక వీళ్ళ మన వశమయ్యారు అంటున్నారు. దానికి జవాబుగా ప్రభు చెప్పేది ఏంటంటే 6వ వచనంలో, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. అంటే ఆ దినమున అంటే వాళ్ళు మారు మనసు పొందిన రోజు. ఆ దినము అంటే వాళ్ళు బబులోను నుండి విడుదల పొందినటువంటి రోజు. ఆ దినము అంటే యెరూషలేముకు వాళ్ళు వెళ్ళేటువంటి రోజు. ఆ దినం అంటే భవిష్యత్తులో మెస్సయా రాజ్య స్థాపనతో ఈ సర్వలోకాన్ని పరిపాలించే రోజు. అది పరిపూర్ణతలోకి వస్తుంది. దేవుని జనులు తమ దేవుడు బలహీనుడు కాదని, నిబంధనను అమలుపరిచేటువంటి దేవుడు అని వారు తెలుసుకుంటారు. అందుకే యెషయా మరియు ఇతర ప్రవక్తలు ఎప్పుడు ప్రవచించినా, ఎప్పుడు వాళ్ళు మాట్లాడినా ఆ మాటలు వారివి కాదని, అందుకే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాటతో రూఢిపరిచారు. ఆ విషయాల్ని తన ప్రజలు తెలుసుకుంటారు, అన్ని జనులు కూడా తెలుసుకుంటారు. వీటిని ప్రవచించినటువంటి ప్రవక్తలు వాళ్ళు ముందుగానే కలగబోయేటువంటి మహిమలను గూర్చి
ముందుగా సాక్ష్యం ఇచ్చారు. అలాగే వాళ్ళు ప్రవచించేటువంటి ప్రవచనాలు, క్రీస్తు మొదటి రాకడ రెండవ రాకడ గూర్చి వాళ్ళు ప్రవచించేటువంటి ప్రవచనాలు, వారు ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తూ వచ్చిందో ఆత్మ ద్వారా వారు పరిశోధిస్తూ వచ్చారు. పేతురు గారు అదే అంటాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చదివితే 11 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించారు అంటారు. కాబట్టి దేవుడు తన కృప ద్వారా తన ప్రజలకు విమోచన కలగజేశాడు. అన్యజనులలో ఆయన నామం దూషించబడుతున్నా ఆయన తన నిబంధనను మాత్రమే నెరవేర్చి చివరికి వారు కూడా వాళ్ళ దేవుడు బలవంతుడు, వారి దేవుడు శక్తిమంతుడు అనే సత్యాన్ని వాళ్ళు కూడా గ్రహించేటట్లుగా ఆయన అన్నిటినీ సహిస్తూ వచ్చారు. ఇంకా 7వ వచనంలో మనం చదివితే 7 సువార్త ప్రకటించుచు సమాధాన వార్తను చాటించు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించి వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. క్రీస్తు పూర్వం 536లో యూదులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళినప్పుడు వారికి సంతోషం కలిగింది, కానీ పరిపూర్ణ సమాధానం సమకూర్చబడలేదు ఇంకా. కాబట్టి మెస్సియా మొదటి రాకతో రక్షణ సమాచారము యేసుక్రీస్తు శిష్యులు అలాగే అపోస్తలులు ప్రవక్తలు సువార్తికుల యొక్క పాదములు సియోను పర్వతము మొదలుకొని ప్రపంచమంతా వ్యాపించాయి. మరి వారి పాదములు అనేకములు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ప్రచురించు వాని పాదములన్న, అంటే ఒకే వ్యక్తిని గూర్చి ఒక ఆయన గూర్చే చెప్పబడిన విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు శిష్యులు సువార్తికులు ఎందరైనా అనేకులైనప్పటికీ వాని పాదములు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వారిలో ఉన్న యేసుక్రీస్తునే వారు ప్రకటించారు. యేసుక్రీస్తే వారిలో ఉండి ఆ సువార్తను ప్రకటింపచేశారు. ఇంకా మనం చూస్తే 7-8 వచనాల్లో ఇంకా ముందుకు వెళ్ళి ఇశ్రాయేలీల మరల రప్పించగా, అంటే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఇశ్రాయేలీలు మరలా యెరూషలేముకు తిరిగి వస్తారు. మే నెల 14వ తారీఖు 1948లో వారు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన కొంతమంది వచ్చారు. సమాధాన సందేశాన్ని వాళ్ళు ఇంకా గాయకొనలేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరుస్తాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూస్తారు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.